పెళ్ళయి 1 ఇయర్ అయిపోయింది అప్పుడే. ఈ 1 ఇయర్లో మేము మా లైఫ్ని ఎలాగైతే ఊహించుకున్నామో సేమ్ అలానే ఉంది మాకు. ఈ 1 ఇయర్ లైఫ్ అంతా కూడా చాలా స్వీట్ మెమొరీస్ని అయితే అన్నీ గ్యాదర్ చేసుకున్నాము. లైఫ్లో మర్చిపోలేని రోజులు ఇవన్నీ కూడా. ఇక మీదుండి ఫ్యూచర్ని కూడా ఆ దేవుడితో పాటు మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. అయితే ఈ మా ఫస్ట్ యానివర్సరీని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా చేసుకుంటామని. దిస్ క్రెడిట్ గోస్ టు మై బ్రదర్. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. సో మాకు నియర్ బై ఉన్న మా రిలేటివ్స్ని అంటే మా పిన్ని, మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీస్ని, ఈ 2 ఫ్యామిలీస్ని పిలుచుకున్నాము ఈవినింగ్ పార్టీకి. అండ్ అలాగే మా అన్ని ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అండ్ మా అపార్ట్మెంట్లో మాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు మాత్రం పిలుచుకున్నాము. మా రిలేటివ్స్ అయితే మార్నింగే వచ్చారు. మార్నింగ్ నుంచి చక్కగా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ అయితే మా కజిన్ సిస్టర్స్ అందరం కలిపి డ్యాన్సులు వేసుకొని మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇట్లా డెకరేషన్ స్టార్ట్ చేశారు అందరూ. అంటే మా హస్బెండ్ ఇంకా మా సిస్టర్స్ కలిపి ఇట్లా డెకరేషన్ స్టార్ట్ చేశారు. డెకరేషన్ అవ్వగానే మా ఇద్దరం వెళ్ళి రెడీ అవ్వచ్చి ఇట్లా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. అందరూ వచ్చారు రిలేటివ్స్, ఇంకా మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా. కేక్ కటింగ్ అవ్వగానే ఇదిగో చూసారా, దగ్గర ఒక 30 to 40 మెంబర్స్ ఉంటారు. నైట్ డిన్నర్కి పిలిచాము అందరినీ. ఈ విధంగా సెలబ్రేట్ చేయాలి అండ్ ఇట్లా డిన్నర్కి అందరినీ పిలవాలి అనే ప్లాన్ మాత్రం మా అన్నయ్యదే. డిన్నర్ కంప్లీట్ అయినాక గిఫ్ట్ ప్రజెంట్ చేశారు. ఇదిగో ఇది మా బుడ్డిగాడు ఇచ్చిన గిఫ్ట్, మా సంజుబాయ్ ఇంకా సుదీక్ష. అండ్ ఇది మా అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్. ఇది ఏమిచ్చాడో చూద్దాం ఒకసారి. చాలా బాగుంది కదా నిజంగా. మా మ్యారేజ్ ఫొటోస్ ఇట్లా ఫ్రేమ్ చేపించి ఇచ్చాడు. అలాగే తర్వాత ఇది మా స్వాతి లావణ్య అంటే మా మామయ్య వాళ్ళ పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ ఇది. అండ్ ఇది మా పిన్ని చేపించుకొచ్చింది ఫ్రేము. ఇది కూడా చాలా బాగుంది. అంతా ఓకే, బట్ ఎక్కడో చిన్న లోటు ఏంటంటే మా అత్తయ్య గారు మామయ్య గారు ఊళ్ళో వర్క్స్ ఉండడం వల్ల వాళ్ళు రావడానికి కుదరలేదు. బట్ ఫైనల్లీ హ్యాపీ యానివర్సరీ మాత్రం చాలా బాగా జరుపుకున్నాము. బాయ్ ఫ్రెండ్స్.